హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలామంది సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు అని చాలామంది ఫీలింగ్ అనమాట. ఇప్పటి వరకు టైము 8-10 అయిందనమాట. నేను 6ంటికి లేచి మా వారికి వేడి నీళ్ళు పెట్టి ఆయన తాగడానికి నీళ్ళు ఇచ్చి ఆయన కోసం కూర అన్నము వండి జ్యూస్ వేసి ఆయనకి బాక్స్ పెట్టి సర్ది పంపించానమాట. ఆయన వెళ్ళేలోపు ఈ వంటగది ఇదంతా చూడండి ఎలా ఉందో ఒకసారి. చూసారు కదా, ఇది వంటగది పరిస్థితి. ఇదంతా సర్దుకొని పనంతా చేసుకొని వీడియో దగ్గరికి వచ్చేసరికి నాకు ఖచ్చితంగా 12-1 అయిందన్నమాట. అప్పటికి ఇంకా నేను మొహం కూడా కడుక్కొని ఏమి తినను. చాలామంది ఇంటి దగ్గర ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, పిల్లలు లేరు, ఏం చేస్తారు, వీడియోల మీద వీడియోలు చేస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చేసుకుని ఎంతగా చేస్తున్నామన్నది ఒకసారి చూపించాలి అని చెప్పి ఈ వీడియో, అంతే, అంతకుమించి ఏం లేదు. పని ఏముంది, పిల్లలు లేరు కదా, వీడియోలు చేసుకుంటూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారని చాలామంది ఫీలింగ్. సమయం అంతా వీడియోల కోసమే వేస్ట్ చేస్తున్నామని కొంతమంది ఫీలింగ్. ఆ ఫీలింగ్ తీసేయడానికి ఇదంతా చూపిస్తున్నాను అనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు. పొద్దున్నే లేచి మా వారికి స్నానం చేయడానికి నీళ్లు పెట్టాను, తర్వాత తాగడానికి నీళ్లు పెట్టాను. ఆ తర్వాత వెంటనే బియ్యం కడిగి రైస్ కుక్కర్లో వేసేసాను అనమాట, అన్నం ఉడకాలని. కనీసం నాకు లేచినాక దుప్పటి మడత వేసుకున్న అంత ఇది కూడా ఉండదు. అంటే మడత వేయచ్చు, ఒక నిమిషం ఖాళీ తీసుకొని, కానీ నాకు అలా ఉండదు. ముందు ఆయన పని చేశాక తర్వాత నా పని నేను ప్రశాంతంగా చేసుకోవాలని ఒక ఉంటుందన్నమాట. ఇంకా అక్కడైతే నేను కాకరకాయ కారం కోసం సిద్ధం చేశాను. కాకరకాయలు రాత్రే కోసాను, రాత్రే కోసి ఇప్పుడు రాత్రే వేపాను వాటిని కూడా. ఇంకా దానికి ఇది స్టఫ్ అనేది ప్రిపేర్ చేశాను. ఉల్లిపాయలు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి స్టఫ్ లాగా చేశాను అనమాట. ఇంకా అదంతా కూడా వాటికి అన్నిటికీ అలాగే ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో వీడియో తీస్తున్నాను అనమాట, ఒక చేత్తో పని చేస్తున్నాను. అందువల్ల ఇక అలాగా నిదానంగా చూపించాల్సి వస్తుంది. ఇంకా అదంతా కూడా పేస్ట్ పెట్టేసి ఆ తర్వాత తాలింపు వేసేసి కూర అయితే ప్రిపేర్ చేశాను. ఈ వీడియో ద్వారా నేను కొంతమందికి ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. సమయం అంతా వీడియోల కోసం అయితే ఏం వేస్ట్ చేయమండి, ఎందుకంటే మాకు బతుకు తెరువులు ఉంటాయి, మేము బతకాలి కదా. కాకపోతే వీడియో అనేది ఒక ఇంట్రెస్ట్, ఒక ఫ్యాషన్ అన్నమాట అది. కానీ ఒక ఆదాయం వచ్చింది రేపు ఎప్పటికైనా ఫ్యూచర్లో అనే ఒకే ఒక ఉద్దేశం, అంతకుమించి ఏం లేదు. వీడియోలే జీవితం, వీడియోలే ఆహారం, వీడియోలే నీళ్ళు, వీడియోలే నిద్ర, వీడియోలే మొత్తం జీవితం మొత్తం కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదో తెలిసి తెలియక ఏదో మాట్లాడుతూ ఉంటారనమాట, కానీ వాటన్నిటికీ మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదులే. కానీ ఏదో ఒక మాట చెప్పాలి అని అనిపించింది. మేము బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చేస్తాము, పిల్లల కోసం, భర్త కోసం, అవన్నీ చేస్తూ కూడా వీడియో చేసుకుంటున్నాము అంటే మరి అర్థం చేసుకోండి. మాకు ఇప్పుడంటే పిల్లలు కాలేజీలకు వెళ్ళారు, కానీ ఈ మా వారి పని నాకు సరిపోయిద్ది అనమాట. ఆయనకి చక్కగా వైనంగా మంచి భోజనం, రుచికరమైన భోజనం పెడితే ఆయన సంతోషంగా ఆ బాక్స్ తీసుకొని ఆయన పనికి ఆయన హ్యాపీగా వెళ్ళిపోతారనమాట. సాయంత్రం వస్తారు. ఈలోపు నేను ఆయన వెళ్ళగానే వంటగదంతా సర్దుకొని, అంట్లు తోముకొని, బట్టలు ఉతుక్కొని, ఇల్లంతా చిమ్ముకొని ఎక్కడెక్కడ నీట్గా పెట్టి, ఇంకా మధ్యలో కొన్ని పనులు వస్తూ ఉంటాయి, అవన్నీ రికార్డ్ చేయలేను. ఎందుకు అంటే అన్నీ తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో పెట్టలేం కదా. ఇంక అందువల్ల ఓన్లీ డైలీ మామూలుగా మనం ఏమైతే చేస్తామో అవే పెడతానమాట. కొన్ని ఉంటాయి వంటగదిలో పనులు చేసేవి, కానీ అవన్నీ పెట్టలేను. ఇంకా ఇక్కడైతే నేను జ్యూస్కి నైటే నానబోస్తానండి ప్రతిరోజు. అవన్నీ కూడా జీడిపప్పు, బాదాము, వాల్నట్స్, పిస్తా, చియా సీడ్స్, పుచ్చపప్పు,
ఇంకా ఉన్నాయి అన్నమాట, ఒక 7-8 రకాలు ఉన్నాయి. అందులో ఒక అరటికాయ వేసి కొన్ని పాలు పోసి జ్యూస్ వేసి ఆయనకి ఇచ్చేస్తాను. ఇది నరాలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంతకుముందు ఆయన ఆటో తోలితే చెయ్యి బ్రేక్ వేసేటప్పుడు నొప్పి వచ్చేది అని చెప్పేవాడు. ఆ తర్వాత ఇది తాగిన దగ్గర నుంచి నొప్పి లేదని చెప్పాడు అనమాట. ఇక అప్పటి నుండి కంటిన్యూ చేస్తున్నా డైలీ ఆయనకి టిఫిన్ కింద ఇంక ఇది ఇచ్చేస్తాను. కానీ ఆయన బయటికి వెళ్ళి 10-11 మరలా ఇడ్లీ అలా తింటారు. ఇక తర్వాత మధ్యాహ్నం నేను పెట్టిన భోజనం తిని మరలా ఇంకా ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు. గుంటూరు వెళ్ళి ఆటో తోలుకొని వస్తారు. ఇన్ని పనులు చేశాక కానీ ఇంటి బాధ్యతలు ఫస్ట్ అండి, ఆ తర్వాతే వీడియోలు. గుర్తుపెట్టుకోండి, ఇంటి బాధ్యతల తర్వాతే ఏదైనా సరే. వీడియోల కోసమే బతుకుతున్నామని అనుకోకండి. ఇంకా నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటి అంటే, ఈ వీడియో ద్వారా కొంతమంది వీళ్ళ దగ్గర డబ్బుకి ఏం కొదువా, ఏమైనా తింటారు, ఏమైనా చేస్తారు, ఏమైనా కొంటారని అనుకుంటున్నారు. అలా అనుకోకండి. ఎందుకంటే ఏదైనా మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. డైలీ ఎంతో వేస్ట్ ఖర్చు పెడుతూ ఉంటాం మనకు తెలియకుండానే. అందులో నుంచి రోజుకు ఒక 100 తీసినా, ఒక 50 రూపాయలు తీసి దాచిపెట్టినా అలాంటివి మనం కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి ఆ మనీ అనేది. ఒక్కసారి ఏదైనా ఒకటి కావాలి అనుకున్నప్పుడు కాన్సంట్రేషన్గా మనం పనిచేసినప్పుడు దాన్ని సాధించుకోగలుగుతాము. ఇప్పుడు అవన్నీ తేవడానికి అవి ఖచ్చితంగా నెల రోజులు వస్తాయి అన్నమాట. ఐటమ్స్ అన్నీ కూడా అంటే నేను చూసేసి ఇచ్చినవి అవి 3000 అయినాయి. అన్నీ 1/4 కేజీలు 1/2 కేజీలు అలా తీసుకొని వచ్చారు. అవి 3000 అయినాయి. ఆ 3000 అంటే రోజుకు ఒక 100 కాడికి మనం తీసి దాచిపెట్టినా నెలకు 3000 అవుతాయి. ఆ 3000తో మనం నెల 2 నెలలు చక్కగా ఆరోగ్యకరమైన హెల్తీ డ్రింక్ తాగవచ్చు. డబ్బులు ఉన్నాయి ఏమైనా చేస్తారని అనుకోకండి. రోజుకు ఒక 50 రూపాయల కాడికి తీసి దాచిపెట్టినా 3000 2 నెలలకైనా అవుతాయి కదా. 2 నెలల తర్వాత అయినా మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు కదా. ఆ వేళ ఆలోచించండి. వేస్ట్ ఖర్చులకు పెట్టుకునే అదేదో రోడ్డు మీద పునుగులు, బజ్జీలు అలాంటివి కాకుండా, ఆయిల్ వస్తువులు కాకుండా ఇలాంటి వాటికి ఖర్చు పెట్టుకుంటే మనకి హెల్త్ ఉంటుంది. మన రూపాయి కూడా వృధా అవ్వదన్నమాట. అది సంగతి. ఇంకా ఈ వీడియో అయితే చూడండి. పొద్దున్నే లేచి నాకైతే మా ఆయన పనే సరిపోతుంది. ఆయన వెళ్ళాకే నేను ఏ పనైనా చేసుకుంటాను ప్రశాంతంగా. ముందు ఆయనకి పెట్టి పంపిస్తే ఆయన ప్రశాంతంగా వెళ్తారు. కాబట్టి ఇంకా నేను వంటగదిలో ఏమీ పట్టించుకోను. ఆయనకి అన్నం అయిందా, కూర అయిందా, బాక్స్ పెట్టానా, ఇంకా తర్వాత వేరే పని ఏమీ అంటుకోను. ఆయన వెళ్ళాక నిదానంగా ఇంకా చేసుకుంటూ ఉంటానన్నమాట. పని అంతా అయిపోయాక ఎప్పుడో మధ్యాహ్నం 12-1 వీడియో అనేది అప్లోడ్ చేస్తాను షార్ట్. ఒక్కోసారి అది కూడా కుదరదు, సాయంత్రం ఈవినింగ్ టైంలో చేస్తున్నా బయట కూర్చొని. ఇంకా లైటింగ్ లేక ఇంట్లో లైటింగ్ కోసం బయట మెట్ల మీద కూర్చోవాల్సి వస్తుంది. ఈవినింగ్ టైంలో చేయాల్సి వస్తుంది అన్నమాట షార్ట్స్ అనేవి. ఇక ఈ లాంగ్ వీడియోలు అయితే ఇంకా వ్లాగ్ లాగా షూట్ చేస్తున్నాను. ఏమో చేసే పని ఎందుకు వేసిపోవడం, వీడియో తీస్తే ఒక కంటెంట్ అయ్యిద్ది కదా అని చెప్పేసి అంతే, అంతకు మించి ఏం లేదండి. వీడియోనే జీవితం, వీడియోనే ప్రాణం, వీడియోనే శ్వాస, వీడియోనే గాలి అలా అనుకోకండి. ఓకే, ఈ చిన్న వీడియో మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు.